మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. రాహిల్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే రాహిల్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో జూబ్లీ హిల్స్ లో 2022లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసును కూడా రీఓపెన్ చేయనున్నారు. ఈ కేసు దర్యాప్తు చేసినప్పటి పోలీసుల అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పంజాగుట్ట కేసు మాదిరిగానే జూబ్లీ హిల్స్ కేసులోనూ రాహిల్ ను తప్పించారు అప్పటి పోలీసులు. తనకు బదులుగా వేరే వ్యక్తిని డ్రైవర్ గా పంపించాడు రాహిల్. ఇప్పటికే ఈ కేసులో ఛార్జ్ షీట్ సైతం దాఖలు చేశారు పోలీసులు. ఛార్జ్ షీట్ లోనూ రాహిల్ ను తప్పించే ప్రయత్నం చేశారు అప్పటి జూబ్లీ హిల్స్ పోలీసులు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. రాహిల్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే రాహిల్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో జూబ్లీ హిల్స్ లో 2022లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసును కూడా రీఓపెన్ చేయనున్నారు. ఈ కేసు దర్యాప్తు చేసిన అప్పటి పోలీసులు అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పంజాగుట్ట కేసు మాదిరిగానే జూబ్లీ హిల్స్ కేసులోనూ రాహిల్ ను తప్పించారు అప్పటి పోలీసులు. తనకు బదులుగా వేరే వ్యక్తిని డ్రైవర్ గా పంపించాడు రాహిల్. ఇప్పటికే ఈ కేసులో ఛార్జ్ షీట్ సైతం దాఖలు చేశారు పోలీసులు. ఛార్జ్ షీట్ లోనూ రాహిల్ ను తప్పించే ప్రయత్నం చేశారు అప్పటి జూబ్లీ హిల్స్ పోలీసులు.